సో ఫైనల్లీ వివో x70 సిరీస్ ఇండియాలో లాంచ్ అయిపోయింది. అండ్ ఇంకా వివో x60 లాంచ్ అయినప్పుడు అదైతే కెమెరాస్ విషయంలోనైతే టాప్లో ఉండేది. అండ్ ఇంకా ఇప్పుడు వివో x70 సిరీస్ ఆ కెమెరాని అప్డేట్ చేసి, ఇంకా ప్రాసెసర్ని అప్డేట్ చేసి, ఇంకా డిస్ప్లేని అప్డేట్ చేసి అన్ని విధాలుగా ఒక అప్గ్రేడెడ్ స్మార్ట్ ఫోన్ వివో x70 సిరీస్లో తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకా వివో x670 ప్రో అండ్ ఇంకా వివో x70 ప్రో ప్లస్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. అండ్ ఇంకా వివో x70 విషయం ఏంటిది ఇంకా తెలియలేదు. ఇంకా తెలిసిన వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మనం ఈరోజు ఈ వీడియోలోని ఈ స్మార్ట్ ఫోన్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం అనమాట. కాబట్టి వీడియోని ఎన్వై చూడండి. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేస్తే మనకి వివో x70 సిరీస్ x60తో కంపేర్ చేస్తే మనకి ప్రాసెసర్ విషయంలోని, కెమెరాస్ విషయంలోని, డిస్ప్లే విషయంలోని చాలా మంచి అప్డేట్ జరిగింది. సో మనం ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. అండ్ మనకి వివో x70 ప్రోలోనేమో 6.56 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ హెచ్డి ప్యానల్ అనమాట ఇది. అండ్ ఇంకా దాంతోపాటు మనకి ఇది AMOLED డిస్ప్లే అండ్ ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇదైతే ఒక డీసెంట్ సెటప్ డిస్ప్లే పరంగా. అండ్ ఇంకా వివో x70 ప్రో ప్లస్లోనేమో మనకి ఇది WQHD డిస్ప్లే అనమాట. అంటే మనకి ఫుల్ హెచ్డి కంటే ఎక్కువ రెజల్యూషన్ని మనకు ప్రొవైడ్ చేయగలుగుతుంది డిస్ప్లే. అండ్ ఇంకా దాంతోపాటు ఇది కూడా AMOLED స్క్రీన్ అండ్ ఒక 120Hz రిఫ్రెష్ రేట్ని మనకు సపోర్ట్ చేస్తుంది. సో మనకి వివో x70 ప్రో అండ్ ఇంకా x70 ప్రో ప్లస్ వర్షన్స్ రెండిట్లోనే పెద్ద తేడాలు ఏం లేవు, ఓన్లీ రెజల్యూషన్ అనమాట. సో మనకి వివో x70 ప్రో ప్లస్లోనేమో హయ్యర్ రెజల్యూషన్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా వివో x70 ప్రోలోనేమో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వివో x70 సిరీస్లోని డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా తర్వాత దాంట్లో ఉన్న డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈసారి వివో x70 సిరీస్ మొత్తం ఒక యూనిక్ డిజైన్ తోటి వచ్చిందనమాట. మనకి వివో x70 ప్రో ప్లస్ అయితే మనకి చూడడానికి నిజంగా చాలా యూనిక్గా ఉంటుంది. వెనకాల ఒక అద్దం లాగే ఉంటుందన్నమాట, మన ఫేస్ కూడా ఈజీగా కనపడుతుంది. సో మనకి అందులో క్వాడ్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది జైస్ లెన్స్ తోటి ప్రోడక్ట్ వస్తుంది అనమాట. వివో x60 నుంచి జైస్ తోటి కొలాబరేట్ అయింది కదా. సో వివో x60 అండ్ ఇంకా x70 సిరీస్ కూడా మనకి జైస్ లెన్స్ తోటి వస్తుంది. అండ్ ఇంకా వివో x70 ప్రోలోనేమో మనకి ఇది దాని బ్యాక్ ప్యానెల్ మొత్తం పాత వివో ఫోన్స్లో ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే కెమెరా సెటప్ మాత్రం కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. ఆయనకి రెండు స్మార్ట్ ఫోన్స్ మనకి కర్వ్డ్ ఎడ్జెస్ తోటి వస్తాయి అనమాట. ఆయనకి కర్వ్ డిస్ప్లే ఇవి. సో మనకి కర్వ్ డిస్ప్లేస్ ఉంటే మల్టీమీడియాని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో మనం మల్టీమీడియా గురించి మాట్లాడుకోలేదు. సో అందులో మనకి AMOLED స్క్రీన్స్ ప్రొవైడ్ చేసిన రెండిట్లోని అండ్ మనకి ప్రో ప్లస్ వర్షన్లోనైతే మనకి రెజల్యూషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మీకు వీడియో క్లారిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు ఇన్న స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు స్టీరియో సౌండ్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనమాట. సో దీనివల్ల ఓవరాల్గా అయితే మల్టీమీడియా అయితే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. సో ఇది మల్టీమీడియా. అండ్ ఇంకా ఇప్పుడు తర్వాత ఉన్న అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్ IP68 రేటింగ్ తోటి వస్తుంది అనమాట. సో మనకి ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. అంటే మనం వాటర్ స్ప్లాష్ దాని మీద పడినా సరే, లేకపోతే వాటర్లో ఒక 10-20 మినిట్స్ ఉన్నా సరే మనకు నో ప్రాబ్లం, మనకి లోపల ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో ఇదైతే చాలా మంచి విషయం. అండ్ ఇంకా దాంతోపాటు IR బ్లాస్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాప్ సైడ్లోని. సో మీరు ఈ స్మార్ట్ ఫోన్ని రిమోట్లా కూడా వాడుకోగలుగుతారు. సో జనరల్లీ ఈ కాలంలోనైతే IR బ్లాస్టర్ అంత యూజ్ లేదు, అయినా సరే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా మంచి విషయం. అండ్ ఇప్పుడు తర్వాత ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి వివో x70లోనేమో మనకి MediaTek ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. MediaTek Dimensity 1200 ప్రాసెసర్. సో ఇదైతే పాత ప్రాసెసరే చాలా స్మార్ట్ ఫోన్స్లో లాంచ్ అయిపోయింది. 6nm బేస్డ్ ఫ్యాబ్రికేషన్ మీద రన్ అవుతుంది. సో ఇది టాప్ ప్రాసెసర్ అనమాట. MediaTek ప్రాసెస్లోని చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. అండ్ ఇంకా మనకి వివో x70 ప్రో ప్లస్లోనేమో మనకి స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రెండిట్లోని ఏది బెస్ట్ ప్రాసెసర్ అంటే కళ్ళు మూసుకొని చెప్పేచ్చు స్నాప్డ్రాగన్ 888+ అని. సో ఎందుకంటే దాంట్లో కంటే MediaTekలో కంటే మనకి స్నాప్డ్రాగన్లోని ఇంకా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు దొరుకుతుంది అనమాట. కాకపోతే మీరు రెండిట్లోనే మీరు హై ఎండ్ గేమ్స్ని కూడా హై లెవెల్ గ్రాఫిక్స్తో చాలా స్మూత్గా రన్ చేయొచ్చు. ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా, ఎలాంటి ల్యాగ్ లేకుండా మీరు చాలా స్మూత్గా రన్ చేయొచ్చు. ఇంకా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ల్యాగ్ లేకుండా రన్ అవుతాయి. కాకపోతే మీకు x70 ప్రో కంటే x70 ప్రో ప్లస్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలోని చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అది ప్రాసెసర్ విషయంలోని అప్గ్రేడెడ్ ఉందన్నమాట. ఇది MediaTek 1200, అదేమో స్నాప్డ్రాగన్ 888+. అండ్ ఇంకా అది 5nm బేస్డ్ ఫ్యాబ్రికేషన్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇంకా పవర్ ఎఫిషియెంట్ చిప్ సెట్ అయిందనమాట అది. సో దానివల్ల మీకు పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఈ రెండు 5G చిప్ సెట్సే మీరు 5G కనెక్టివిటీని కూడా వాడుకోగలుగుతారు వచ్చిన తర్వాత. సో ఇది ప్రాసెసర్. సో హై అండ్ గేమ్స్ని కూడా హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి చాలా స్మూత్గా రన్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు వివో x70 సిరీస్లోని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మన కెమెరాస్ అన్నిటికంటే పెద్ద హైలైట్ అనమాట. సో మనకి వివో x60 సిరీస్ కెమెరాస్లో ఎంత బాగా పర్ఫామ్ చేసిందో మీకు కూడా తెలుసు. అండ్ ఇప్పుడు వివో x70 సిరీస్లో కూడా కెమెరాస్ అస్సలు తగ్గలే అనమాట. మనకి వివో x70 ప్రో వర్షన్లోనేమో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 8 మెగాపిక్సెల్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇవన్నీ జైస్ లెన్స్ తోటి ఉంటాయి అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ ఏమో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ ఇంకా మీకు జైస్ లెన్స్ కాబట్టి మీకు జైస్ అనేది ఒక సపరేట్ కెమెరా కంపెనీ అనమాట, కెమెరా లెన్సెస్ తయారు చేసే కంపెనీ. అండ్ ఇంకా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ కెమెరా లెన్సెస్ అనేవి మనకి వివో X70 సిరీస్లోని మనకి పెట్టారు కాబట్టి, అందులోని ఇంక్లూడ్ చేశారు కాబట్టి మనకి ఇందులో కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట, టాప్ లెవెల్లో ఉంటుంది. సో మనకి వివో X60లోనే చూసుకోవచ్చు మీకు ఎంత బాగా పర్ఫామ్ చేసిందో కెమెరాస్లోని. సో దానికి ఇంప్రూవ్డ్ క్లారిటీ మనకి ఇందులో దొరుకుతుంది. సో మనకి ఇందులో డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. అండ్ మనకు వివో X70 Pro Plus గురించి చెప్పడం మర్చిపోయాను. అందులో కూడా మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరాస్ విషయంలోని Pro Plus వర్షన్ అయితే మనకి టాప్ లాచ్లో ఉందన్నమాట. ఎందుకంటే మనకి అల్ట్రా వైడ్లో కూడా మనకి చాలా మంచి సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల మీరు అల్ట్రా వైడ్ షాట్స్ని చాలా మంచి క్లారిటీతో మీరు షూట్ చేసుకోగలుగుతారు. అండ్ సేమ్ టు సేమ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో ప్లస్ 8 మెగాపిక్సెల్ ఇంకో సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో తోటి మీరు 60x జూమ్ వరకు మీరు తీసుకెళ్ళగలుగుతారు. సో 60 టైమ్స్ జూమ్ మీరు వాడుకోగలుగుతారు అనమాట. సో ఇది అందులో ఉన్న కెమెరాస్ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే మీకు జైస్ లెన్స్ అంటే నిజంగా చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసేవాళ్తారు అనమాట. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి లేదా ప్రొఫెషనల్ వీడియో షూటర్స్కి ఈ స్మార్ట్ ఫోన్ ఈ X70 సిరీస్ చాలా మంచి ఆప్షన్ అనమాట. అండ్ మీకు 8 మెగాపిక్సెల్ సెన్సార్ గురించి చెప్పడం మర్చిపోయినా, అది మీకు డెప్త్ సెన్సర్లా పనిచేస్తుంది. సో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యే ఫిల్టర్ని మీకు ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. అండ్ ఇంకా ఈ లెన్సెస్ అండ్ ఇంకా ఈ కెమెరా సెటప్ అనేది DSLRకి ఈక్వలెంట్గా ఉంటుంది అనమాట. సో మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఏమైనా ఉంటే అవన్నీ మనకి రౌండ్లో కనిపిస్తాయి, బ్లర్ మోడ్లోని, బ్లర్ ఎఫెక్ట్లోని. సో మనకి ఒక DSLR ఎఫెక్ట్ని మనకు ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట ఈ కెమెరా సెటప్. అండ్ మీ కెమెరాస్లోనే మీకు వివో కంపెనీ వాళ్ళు వాళ్ళ సొంత చిప్ని తయారు చేశారనమాట, వివో V1 చిప్. సో దీనివల్ల మీకు కెమెరా చాలా కంప్లీట్గా ఆప్టిమైజ్ అవుతుంది. సో దానివల్ల మీకు ఒక మంచి అవుట్పుట్ని మీరు పొందగలుగుతారు అనమాట. మీ కెమెరా ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు నార్మల్ ఫొటోస్ అయినా సరే, అల్ట్రావైడ్ ఫొటోస్ అయినా సరే, ఏ ఫొటోస్ అయినా సరే వివో V1 చిప్ తోటి ఆప్టిమైజ్ అయ్యి మీకు ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ ఫోటోని మీకు ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. సో ఇదైతే చాలా మంచి విషయం, వాళ్ళ సొంత చిప్ అనమాట ఇది, సో కెమెరా కోసం. సో ఇదైతే బాగుంది ఈ చిప్ సెట్. అండ్ ఇంకా ఈ కెమెరా సెటప్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వివో X70 సిరీస్లోని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, మనకు వివో X70 Pro వర్షన్లోని 4450 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ అయితే బాగానే ఉంది, మనకి ఈజీగా 1 డే మేనేజ్ చేయగలుగుతాం మనం. అండ్ ఇంకా వివో X70 Pro Plus వర్షన్ ఏమో మనకు 4500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు, 50 mAh డిఫరెన్స్ అనమాట. కాకపోతే మనకి ఇందులో 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా ఎక్కువ. అండ్ ఈ రెండైట్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. సో మీరు చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా 1 డే ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. రెండిట్లో మీకు మంచి ప్రాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి చిప్ సెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు బ్యాటరీ కన్సప్షన్ కూడా కొంచెం తక్కువ అవుతుందన్నమాట. సో ఇది బ్యాటరీస్ పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మనం దాని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే, మనకి వివో X70 Pro వర్షన్ ఏమో మనకి 46,999 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా వివో X70 Pro Plus ఏమో మనకి 79,999 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్లీ నా ఒపీనియన్ ఏంటిదంటే, మీకు ఒకవేళ బెస్ట్ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలంటే, బెస్ట్ కెమెరా సెటప్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితే మీరు ఈ సిరీస్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. మీ యూసేజ్ బట్టి మీరు వివో X70 Pro లేదా X70 Pro Plus మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ మీకు బెస్ట్ కెమెరా సెటప్తో పాటు బెస్ట్ పర్ఫార్మెన్స్ని కూడా ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఇంకా దాంతోపాటు ఒక మంచి డిస్ప్లే, మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్, ఇంకా మంచి కెమెరాస్, మంచి బ్యాటరీస్, అన్ని విధాలుగా ఈ స్మార్ట్ ఫోన్ టాప్లో ఉందన్నమాట. సో ముఖ్యంగా కెమెరాస్ కోసం సో ఎవరైనా ప్రొఫెషనల్ కెమెరా యూజర్స్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే మీకు మీ యూజెస్ బట్టి మీరు తీసుకోండి, మీకు ప్రో కావాలా లేదా Pro Plus కావాలనే మీ డెసిషన్. అది మీకైతే డీటెయిల్గా అర్థమైపోయింటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, కానీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి అప్డేట్స్ ఉంటాయి. కనుక మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. అప్పటివరకు బాయ్.